హలో ఫ్రెండ్స్! ఇవాళ మనం చేసుకోబోయేది టేస్టీ చికెన్ లెగ్స్. ఈ చికెన్ లెగ్స్‌కి మనం మామూలు మసాలాలు పెట్టట్లేదు ఫ్రెండ్స్. అంతా గ్రీన్ మసాలా. గ్రీన్ మసాలా అంటే కొత్తిమీర, పుదీనా. దీంతో మనం ఒక స్పెషల్ మసాలా చేసి చికెన్ లెగ్స్ ఫ్రై చేస్తామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి 2 పెద్ద కట్టల కొత్తిమీర, పుదీనా తీసుకోండి. మంచిగా కడగండి ఫస్ట్. కడిగిన తర్వాత ఒక 5, 6 పచ్చిమిర్చీలు, ఒక 2 టేబుల్ స్పూన్ల నల్ల మిరియాలు, ఒక పెద్ద నిమ్మకాయ రసం. ఇవి తీసి పక్కన పెట్టండి ఫ్రెండ్స్. దీన్ని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను తీసుకున్నది ఒక 6 చికెన్ లెగ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 6 చికెన్ లెగ్స్‌కి ఫస్ట్ మనం కత్తితో కట్స్ వేసుకోండి. 6 చికెన్ లెగ్స్‌కి కూడా. ఎందుకంటే మసాలా కొంచెం లోపల వరకు వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చేసిన తర్వాత ఒక్కొక్క దానికి వేయండి ఫ్రెండ్స్. మెల్లిమెల్లిగా వేసేసి ఆ పేస్ట్ ఆ చికెన్ లెగ్స్ పైన వేయండి. వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి ఉప్పు వేయండి తగినంత. వేసి ఆ నిమ్మకాయ జ్యూస్ మనం ఒక పెద్ద నిమ్మకాయ పిండి పెట్టుకున్నాం కదా! నిమ్మకాయ జ్యూస్ వేయండి ఫ్రెండ్స్. వేసేసి మంచిగా దానికి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా మిక్స్ చేసేసి ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేయండి. చేసిన తర్వాత ఒక పాన్ స్టవ్ పైన పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ లేదా ఎక్కువ మీ ఇష్టం ఫ్రెండ్స్ ఆయిల్ వేసి ఆ చికెన్ లెగ్స్ ఒక్కొక్కటి అందులో వేయండి. వేసిన తర్వాత స్లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్‌లో ఒక 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి. ఫ్రోజన్ చికెన్ అయితే కొంచెం 6, 7 విజిల్స్ వరకు. లేకపోతే ఒక 3, 4 విజిల్స్‌కి అది కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత చూడండి ఫ్రెండ్స్ దాని స్మెల్, దాని వాసన ఎట్లా వస్తుందో, టేస్ట్ ఎట్లా ఉంటుందో అదిరిపోయే టేస్ట్ ఫ్రెండ్స్. అదిరిపోయే టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చేసుకున్న తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. చేస్తారు కదూ!